లో ఈ కమిట్మెంట్స్ అనేవి ఎలా ఫేస్ చేసేవారు? ఫేస్ చేయలేదు. బేసిక్ గా నా మొహం చూసి అన్నారు. నా మొహం చూసి నన్ను అంటే పీపుల్ ఆర్ మోర్ స్కేర్డ్ ఆఫ్ మీ. To ask me things like this, but నేను బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో when I just started acting, తెలుగు మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు. వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ పీపుల్ అంటే ఎవరు డైరెక్ట్ గా అడగరు ధనుష్. ఏదో సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్, భార్యాభర్తల సంబంధం. డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం. డిన్నర్ కి వెళ్ళాలి మీరు, డిన్నర్ లో చెక్ ఇస్తారు, అంటే డిన్నర్ తర్వాత చెక్ ఇస్తారు. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేసి పాప కార్ పంపించు, వచ్చేసింది. అలాగే సార్, అర్థమైందిగా? అర్థమయ్యేది కాదు కానీ దాని మీనింగ్ ఏంటి, దాని యాక్చువల్ అండర్లయింగ్ మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. చూడడానికి పాల పేక చీకే వాళ్ళగా ఉంటావు కానీ బాగానే సెటప్ చేసావు. కమిట్మెంట్ అనేది ఎవరు ఫోర్స్ చేసి తీసుకోరు ధనుష్, ఇట్స్ చాయిస్. నేనైతే చేయలేదు ఇప్పుడు దాకా. అవునా, నిజమా? నేను చేయలేదు కాబట్టి ప్రాబ్లీ ఇంకా నేను అంటే అప్కమింగ్ యాక్ట్రెస్ నే మిగిలిపోయాను. నిజమా? ఏ యాంగిల్లో చూసినా నీ మొహంలో కళ లేదు, కాంతి లేదు, ఎండిపోయిన గడ్డి వాములా ఉన్నావు. బట్ ఐ ఫీల్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ వచ్చిందని నేను నమ్మను. ఇట్స్ ఏమంటారు, అదొక స్వీట్ చూపించి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు. ఓకే, ఐఎమ్ దేర్, యు నో, డోంట్ వరీ. అదర్ యాక్టర్స్ హ్యావింగ్ కాంట్రవర్సీ సేయింగ్ ఇంతమంది నన్ను వాడుకున్నారు, నాకేం ఇవ్వలేదు అంటే. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ అంటే హార్డ్ వర్క్, నీ లుక్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్, మేబీ వన్ డే యుల్ రీచ్ సక్సెస్, కానీ కమిట్మెంట్ తో సక్సెస్ఫుల్ అవుతారని అయితే నేను నమ్మను. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కమిట్మెంట్ తో సక్సెస్ఫుల్ అవుతారని అయితే నేను నమ్మను. హలో, ఇప్పుడు చూడు కన్నా దేశమంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గు వచ్చింది. మీ సూపర్ మరి పీపుల్ హూ కేర్డ్ అబౌట్ మీ, సినిమా ఇండస్ట్రీ అయితే వద్దు అన్నారు. ఎందుకు అంటే ఆ బ్యాడ్ నేమ్ మన ఇండస్ట్రీకి ముందు నుంచే ఉంది. ఉంటది. ఇప్పుడు కొత్తగా వచ్చింది, మేము సినిమాతో చెప్తుంది కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే దిస్ ఇస్ దేర్ అని. మనం గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలీదమ్మా. సో ఉంది, ఆబ్వియస్లీ ఉంది కాబట్టి సినిమా కూడా తీసాం కదా. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా.